దాంట్లోనూ జీవితంలోనూ చాలా ముందుకు నిష్ణాతులైన వారు ఉన్నారు. వారి ముందు నేను మాట్లాడడం నిజానికి నాకు సబబు అనిపించలేదు, కానీ వారు మాట్లాడాలి. నిన్నగాక మొన్న నరసాపురంలో రామకృష్ణ వివేకానంద సేవా సమితి వారి సిల్వర్ జూబ్లీ గారు నరసాపురంలో, ఇవాళ డైమండ్ జూబ్లీ సరిగా రాదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఒకసారి ఎక్కడో మాట్లాడుతూ ఒక మాట అన్నాను, దేశాన్ని కాపాడేందుకు మనం చాలా సైన్యాన్ని తయారు చేశాం. ఎయిర్ ఫోర్స్ అనండి, నేవీ అనండి, ఆర్మీ అనండి, కానీ దేశం యొక్క సంస్కృతిని కాపాడే సైన్యాన్ని మాత్రం ఎందుకో తయారు చేయలేకపోయాము. ఇది నాకు ఒక పెద్ద దురదృష్టకరమైనటువంటి విషయం అనిపిస్తుంది. నా దృష్టిలో ఈ సైన్యం ఎక్కడో లేదండి. ఈ సైన్యానికి రిక్రూట్మెంట్ కూడా పెద్ద కష్టం కూడా కాదు. ప్రతి స్కూలు సైన్యమే, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంటు రిక్రూట్మెంట్ పీపులే. అలాగా మీరు తీసుకునేటట్లయితే ఆధ్యాత్మిక సైన్యాన్ని చేసినటువంటి ఘనత మీకు దక్కుతుందని నా యొక్క అభిప్రాయం. అక్కడి నుంచి కొద్దిగా ప్రస్తావించాను. రెండో విషయం, నేను ఒకసారి చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను, ఆధ్యాత్మికం అంటే 67 దాటాలా అనిపిస్తూ ఉంటుంది నాకు. న్యాయంగా మాట్లాడితే స్వవిషయం చెప్తున్నాను మనం అలా అనుకోకండి. మొట్టమొదటి నాకు తెలిసి బుద్ధెరిగి ఈనాడికి కూడా నాకు జ్ఞాపకం ఉండి సుమారు నాకు 5 ఏళ్ల కన్నా మించి ఉండమని నాకు బాగా తెలుసు. మా తాతగారితో పాటు వెళితే నేను మా అన్నగారు మొట్టమొదటి నా చెవిలో పడ్డది చిన్మయానంద వారి ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర విద్య విధీయతే. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎక్కడున్నా గుంటూరులో మేము అలా వెళ్తూనే ఉండేవాళ్ళం అండి. అంటే నిన్న రామకృష్ణ సేవా సమితిలోనే చెప్పానండి, దేశానికి భగవద్గీతను ఒక యజ్ఞం చేసిన వారు, భగవద్గీత ప్రతి శ్లోకానికి శ్లోకం చదివితే ఇలా చదవాలని చెప్పిన వారు చిన్మయానందండి. వెంటనే అక్కడ ఉన్న ఆచార్యులు స్వామీజీ అన్నారు, అక్షర సత్యం ఇది, ఎందుకంటే భగవద్గీతను యజ్ఞం చేసిన మహానుభావుడు ఆయన పరంపరలో ఉండటం అంటే అది జన్మాంతర పుణ్యం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉండటం అనేది సామాన్య విషయం కాదు. ఎంతమంది ఉన్నామనే కాదు, ఉన్నంతకాలం ఎలా ఉన్నామనేదే ముఖ్యం. సో మీరందరూ ఆ విషయంలో అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళదు. వారు నాకు ఆనందప్రభు గారు చెప్పింది 30 నిమిషాలు 40 నిమిషాలు మీ ఇష్టం, ఎప్పుడంటే అప్పుడే ముగిస్తాను. ఎందుకంటే మీరు టీచర్స్, మీరు కూడా టీచరే కదా, బెల్ కొట్టంటే అయిపోతుంది. సుమారు సంవత్సరం క్రితం యశ్వంతపూర్ నుంచి బెంగళూరు ఒక కుర్రవాడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. దాదాపు వయసు ఎంతో తెలియదు, చాలా పెద్ద ఆయన పార్సీ, చాలా స్ఫురద్రూపి, చాలా పెద్దవాడు. ఆయన నుంచొని ఉంటే ఈ కుర్రవాడు ఈజ్ ఐటీ స్పెషలిస్ట్ ఏదో ఒక కంపెనీ, కరెక్ట్గా ఆయన పక్కనే తీసుకెళ్ళి కారు ఆపాడు. రండి సార్ లోపలికి ఎక్కాడు. ఆయన పర్వాలేదు, బస్సు వస్తుంది, కొంత దూరం నడిచి వచ్చాను, ఎలా నడుస్తాను, అదేం లేదు. కాదు సార్ ఎక్కాడు, మీరు బెంగళూరు వెళ్ళాలి కదా, నేను తీసుకెళ్తాను ఎక్కాడు, నాకు హాయిగా ఉంటుంది, మీరు పక్కన ఉంటుంది, ఎక్కించుకున్నాను. దానిలో ఆ అబ్బాయి ఆ పెద్ద ఆయన అడిగాడు, సార్ అడగకూడదేమో కానీ అడుగుతున్నాను సార్, మీ వయసు ఎంత అన్నాడు. ఎవరికైనా వయసు చెప్పడం కష్టం ఉంది, ఇబ్బంది. ఎందుకంటే వయసు ఇస్ ఏ రిమైండర్ దట్ యు ఆర్ నియరింగ్ సంథింగ్. అందుకని వయసు ఎవరు చెప్పకండి, మగాలేదో ఆడాలేదు ఎవరు వద్దు. ఈ పెద్ద ఆయన అన్నాడు, నేను విషయం చెప్తాను నీకు, దాంతో నువ్వు ఏమనుకుంటావని ఇష్టం. సరే సార్,
నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు బెంగళూరులో, ఇట్లా చాలా కలపట్టున్నాను. నాకు 40-50 రాగానే నా ఫ్రెండ్స్లో చాలామంది డాక్టర్లు అన్నారు, ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషరు, అన్ని కిడ్నీ, హార్ట్ అన్ని టెస్ట్ చేయించుకోవాలి కనీసం 6 నెలలకు అన్నారు. నేను సరే అన్నాను, కానీ నేనేం పట్టించుకోలేదు. నాకు 60 అయింది. ఆ మిత్రులు అన్నారు, డాక్టర్ మిత్రులు అందరూ కలిసి, కనీసం ఇప్పుడు సంవత్సరానికి కాదు 6 నెలల కన్నా కనీసం నేర్చుకోవాలి, నీకు 60 నిండాయి కదా అన్నారు. సరే అనుకున్నాను. 70 వచ్చినప్పటికల్లా వాళ్ళు అన్నారు, ఇప్పుడు ప్రతి 3 నెలలకి ప్రతి నెలకి చేయించుకోవాలి, నువ్వు 70 దాటాయి కదా అన్నారు. సరేలే అన్నాను. అదేమిటో కానీ నాకు ఇప్పుడు ఎంతో తెలియదు, కానీ నాకు చెప్పిన డాక్టర్లు ఎవరు ఇప్పుడు లేరండి అని. నేను లెక్కేసుకున్న వయసు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, న్యాయంగా మాట్లాడితే ఆరోగ్యం కానీ మేధస్సు కానీ నాకు బాగా లేదు అనేటువంటి ఒకనొక మనసులో ఒక బీజం పడిందంటే యువర్ డౌన్ఫాల్ బిగిన్స్. నాకేంటి, పక్కతోడుగా భగవంతుడు చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేవి మనకు రాముడు ఒకడుండు వరకు అలా అనుకుంటారా? అదే విచిత్రము. ఇంత సృష్టిని నడిపిస్తున్న ఆయన నన్ను నడపడా, నన్ను చూసుకోడా? ఒకవేళ ఏది జరిగినా సరే దాంట్లో వస్తాను. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ డెస్టిన్డ్ టు బి హ్యాపీ, అండ్ ఐ విల్ లివ్ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. రెండవ అంశంలో కొద్దిగా వెళదాం. చూడండి, ఎవరు ఏ పూజ చేస్తారా, కృష్ణుడా, రాముడా, నృసింహస్వామి ఎవరా అనేది ప్రశ్న కాదు. నిజంగా ప్రతి క్షణం పూజ చేయవలసింది ఏదైనా ఉంది అంటే దాని పేరు సమయము. ఎందుకంటే భగవంతుడికి పేరు కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః. కాలాన్నే గనక మనం పరమేశ్వరుడు అనుకుంటే ప్రతి నిమిషము మనం ఎంత పవిత్రంగా, ఎంత దివ్యంగా ఉంచుకోవాలనేది దయచేసి మీరు అందరూ గమనించాలి. కానీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక జాడ్యం ఏమిటంటే, పైకి మాట్లాడకపోయినా అయ్యో లోపల ఉంటుందండి విపరీతమైన చాటర్ అనే నాయిస్. దానివల్ల ఏమవుతుంది, చాలామందికి వయసు దాటిన తర్వాత డాక్టర్ గారు మనం నిద్రపట్టట్లేదు. మీకు నిద్రపడుతుందండి కారణం మీ మనసుని మీరు అడగండి. ఏడ పరిభ్రమించదవనేక విధంబుల విచిత్తమా, ఏడ పరిభ్రమించదవనేక విధంబుల విచిత్తమా, తాలిమి విశ్రమింపుముఖ తావున యత్నములు లేక ఏయము మెరును కీడును నేదలపమించిన కార్యము భావి కార్యము. ఏల పరిభ్రమించదవు, మన మైండ్కి మనమే చెప్పండి. ఎందుకురా తెలుగుతా, నీ ఎదురు వస్తా కదా, నిన్ను చూస్తా కదా, నేను చూడకపోతే కదా నేను చూస్తా. ప్లీజ్ కీప్ క్వైట్. అప్పుడు డెఫినెట్గా నిద్ర వస్తుందండి. మనమే కావాలని తీసుకెళ్తుంటాం. ఎక్కడికి తీసుకెళ్తుంటాము? అన్నిటికన్నా చెప్పే ముందు ఇంకో మాట మీరు చూస్తుంటారు. ఇప్పుడు చక్కగా ఆనందంగా సాంఖ్యత చదివారు. ప్రజ్ఞతో మొదలుపెట్టి నీకు తెలిసిన మొట్టమొదటి నువ్వు మాట్లాడుతున్న ప్రజ్ఞ కాదన్నాడు. అదే మనిషి అట నాకు స్థితప్రజ్ఞులు అంటే ఏంటో చెప్పబోయా అని అనిపించాడు. రెండింటిలోనూ ప్రజ్ఞ ఉంది. సాంఖ్యయోగం మొదట్లో ప్రజ్ఞ ఉన్నది. ఏంటి ప్రజ్ఞ ఉన్న వాళ్ళగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే అర్థం, నువ్వు మాట్లాడే పద్ధతి ప్రజ్ఞగా ఉంది, కానీ నిజంగా మాట్లాడితే నువ్వు అర్థమయ్యి కాదు తెలుసుకోవాలి. అది సూడో ప్రజ్ఞ, ఫాల్స్ ప్రజ్ఞ. ఫాల్స్ ప్రజ్ఞ అంటే చెప్తానండి. ఫాల్స్ ప్రజ్ఞ అంటే ఏమిటో కాదు. నాకు ఒక ఆయన వేరే ఫ్రెండ్ ఉండేవాడు. అన్నీ నాకు తెలుసు అంటే ఆయన, మీరు పొరపాటునే ఆయన తెలియని విషయం అని చెప్తాం. కెనడీ గురించి అంటాను. కెనడీతో పాటు నేను ఫోన్ చేశాను. ఇంకా ఆయనతో నేనేం మాట్లాడతాను? నువ్వు ఏం చెప్పినా నువ్వు తెలుసంటే నేను ఇంకా మాట్లాడలేదు. సరే, ఎందుకు మాట చెప్తున్నానంటే,
ఈ ప్రజ్ఞ ఈస్ క్రియేటింగ్ ఆరోగెన్స్ అండ్ అహంకారం, ఈగోయిజం. ఈ ప్రజ్ఞ దీని గురించి చెప్తాను అనమాట. ప్రపంచంలో కల్లా అతి తెలివైన దేశం ఏదైనా ఉందంటే మీరు అందరూ ఒప్పుకుంటారు, అది ఇజ్రాయెల్ దేశం. అతి తెలివైన వాడు జ్యూస్. ఈనాడు చాలామంది నోబెల్ లారెట్స్ వాళ్ళ రూట్స్ అన్నీ జూయిష్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక గ్రామంలో ఇజ్రాయెల్లో 100% చదువుకున్నవాడే, 100% చదువుకున్నవాడే. వాళ్ళు ఆదివారం నాడు సైనగోగ్ అంటే చర్చిలు అంటే సైనగోగ్కి వెళ్తారు. జరిగింది ఏంటంటే కొత్తగా పాస్టర్ వచ్చాడు, ఆయన మాట్లాడాలి, మెసేజ్ ఇవ్వాలంటే. ఆయన ముందు జరిగిందంటే కొత్త ఆయన ఏదైనా ఆయనకి తెలియదు అక్కడ ఎలా ఉంటుందో పద్ధతి. సగం వైపు నుంచున్నట్ట, సగం వైపు కూర్చున్నట్ట. ఈయన మెసేజ్ ముందు, ప్రేయర్ ముందు నుంచున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళని లేటంటున్నారు, కూర్చున్న వాళ్ళు నిల్చున్న వాళ్ళు కూర్చోండి అంటున్నారు. ఈయన అన్నాడు, ఏ ఊళ్ళో వచ్చి పడ్డారు, ఇది ఎక్కడ కూడా నుంచోటం ఏమిటి, కూర్చోటం ఏమిటి, అరుపులు ఏమిటి, గందరగోళం ఏమిటి. సరే చివరికి అన్నాడు, వీలో ఒక్కడు నాతో రండి, ఈ ఊళ్ళో పెద్ద ఆయన ఎవరైనా ఉంటే ఈ స్థితిగతులు తెలిసిన వాడు, ఆయన అడుగుదాం ఏంటంటే. నేను చెప్తాను అందులో ఏంటంటే, ఇద్దరు రిప్రజెంటేటివ్స్తో ఈ పాస్టర్ వెళ్తాడు. ఊళ్ళో 90 years ఉన్నటువంటి ఒక ఆయన దగ్గరికి, ఆయన హాస్పిటల్లో ఉంటాడు. వెళ్ళి, అయ్యా నేను ఆయన న్యూ పాస్టర్ హియర్, I have a small problem. These people stand, these people sit. And people who sit ask the standing people to sit up. And the other way. What should I do? Representatives మాట్లాడాలన్నమాట. నుంచున్నవాడు అన్నమాట, ఈజ్ ఇట్ నాట్ అవర్ ట్రెడిషన్. ఎక్కడన్నా ఇంగ్లీష్లో అర్థం కాబట్టి చెప్పడం తెలుగులో చెప్తాను. ఈజ్ ఇట్ నాట్ అవర్ ట్రెడిషన్ టు స్టాండ్ డ్యూరింగ్ ప్రేయర్. ఆ ముస్లాం కళ్ళు కూడా జరగలేక, నో ఇట్ ఈస్ నాట్ అవర్ ట్రెడిషన్. కూర్చున్న గ్రూప్ వాడు సొంత వాడు రిప్రజెంటేటివ్ అన్నాడు, మాస్టర్ ఈజ్ ఇట్ నాట్ అవర్ ట్రెడిషన్ టు సిట్ డౌన్ డ్యూరింగ్ ప్రేయర్ అన్నట్ట. నో ఇట్ ఈస్ నాట్ అవర్ ట్రెడిషన్. పెద్ద ఆయన అన్నాడు, ఏది ట్రెడిషన్ కానప్పుడు హాయిగా కూర్చోవచ్చు, లేకపోతే అందరూ కూర్చోవచ్చు, ఎందుకు సార్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు, ఈ తగులాట, దట్ ఈజ్ అవర్ ట్రెడిషన్ అన్నాడు. ఇది ప్రజ్ఞ అంటే. ఏది అందులో శ్లోకాల తర్వాత ఒక్కసారి ఇస్తే దేనికి ఆర్గ్యూ చేయాలో తెలియదు, దేనికి ఏడవాలో తెలియదు, దేనికి అశోచాలను శోచిస్తూ ఉంటాడు, ఎందుకు ఏడవాలో తెలియదు. అది సూడో ప్రజ్ఞ. దాంతో మొదలవుతున్న సంక్షేమం అంటే 90% మనంతా పెద్ద పెద్ద డిబేట్లు ఆ సూడో ప్రజ్ఞ. ఆ సూడో ప్రజ్ఞ ఎంతదాకా తీసుకెళ్తుందంటే, నాకు తెలిసి ఒక ఆయన దాదాపు ఆయన ఎవరు ప్రవచనం ఇచ్చినా వెళ్తాడు. నేను వెళ్ళడం చాలా మంచిది, కానీ బుద్ధుడు ఒక మాట అంటాడు, ఎంత గొప్ప మాట అంటాడో తెలుసా అండి. కైండ్లీ లిజన్ టు ఎవ్రీవన్, ప్లీజ్ లిజన్ టు ఎవ్రీవన్, బట్ డు నాట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ ఓన్లీ వెన్ యువర్ కాన్షియన్స్ యాక్సెప్ట్స్. డు నాట్ యాక్సెప్ట్ ఎవ్రీబడి. ఈవెన్ ఇఫ్ ఐ సే, నేనున్నా కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఆ పెద్ద మనిషి చెప్తాను. నాతో పాటు వచ్చేప్పుడు దాదాపు నాకు 15 ఏళ్ళు తెలుసు. కొత్తలో ఆయన మాట్లాడినా, ఎక్కినా, దిగినా సాయిరామ్ సాయిరామ్ అంటున్నాడు. 5 ఏళ్ల తర్వాత హే రామ్ శ్రీరామ్ అన్నాడు. బాగానే ఉంది. ఇంకో 3 ఏళ్ళు అయిన తర్వాత ఓం నమ శివాయ అని మొదలుపెట్టాడు. బాగానే ఉంది అనుకున్నాడు. అలాగలా మనిషి వెళ్ళిపోతూ ఈ మధ్య ఓం భగవతే వాసుదేవాయ అని మొదలుపెట్టాడు. నాయన నేను కలవాలని నాకు భయంగా ఉంది. కారణం ఏమిటంటే ఎవరు ఏది చెప్తే అదే వెళ్ళిపోతున్నాం. నీకు నచ్చింది ఒక్కటి చాలదా? మనకి అదే పెద్ద దౌర్బల్యం ఉంది. అందుకనే ఒక విధంగా ఆ కృష్ణుడు అన్న మాట, ఆ కార్పణ్యం, ఆ దీనతను చూసారా, నాకేం తెలీదు, ఆయన చెప్పిందే కరెక్ట్, నాకు మరొకటి ఇలా అనుకున్న కొద్దీ ఏమవుతుందంటే మనలో ఎంతుందనే చెప్పలేం, కానీ ఆ ఇంటెలెక్ట్ ఉన్నది కాస్త తగ్గుతుంటుంది. ఏ స్థానమైనా, ఏ పేరైనా అసలు నిజానికి వేదమే ఉంటుందండి. దేవుడికి పేరు
కాంప్లికేషన్ లేకుండా ఓం అనేటువంటిది మన శ్వాసతో జోడించడానికి వీలైనటువంటి అతి సులభమైనటువంటి అతి ప్రయోజనకరమైన మహామంత్రం అది ఓంకారం. అది ఈనాడు సైన్సే చెప్తుంది. మనకి అది తప్ప అన్ని వస్తుంది. అది పక్కన పెట్టి అక్కడి నుంచి కొద్దిగా ముందు పెడతాం. మనకండి సామాన్యంగా మీరు ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు అర్థం. నేను సుమారు 3 ఏళ్ళు బహ్రెయిన్ పట్టణంలో ఉన్నాను. అక్కడ ఇలాంటి సత్సంగా జరుగుతున్నది, భగవద్గీత విష్ణు సహస్రనామం మాట్లాడుతున్నారు. ఒక ఇంట్లో జరుగుతున్నప్పుడు శుక్రవారం వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఏడుస్తుందండి. ఒకటే కడనీళ్ళు దుడుచుకుంటుంది, విష్ణు సహస్రనామం జరుగుతున్నంతసేపు కళ దుడుచుకుంటుంది, అంతా అయిపోయింది. కాలం అందరూ వెళ్ళిపోయారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకంత దుఃఖం మీరు పారాయణ జరుగుతున్నంతసేపు ఆనందంగా ఉండాలి కదా, ఎందుకు ఇంత దుఃఖం? డాక్టర్ గారు ఏం చెప్పమంటారు, మా మామయ్య చచ్చిపోయాడు సార్, మా మామయ్య గారు లేరు సార్ అని మొన్ననే మరణించారు. అయ్యో ఐఎమ్ వెరీ సారీ అండి. ఇప్పుడు పోయారు, ఏ ఊరు? అమలాపురంలో నుండి పోయి నెల్లాళ్ళు అయిందండి. అంటే నెల్లాళ్ళు నువ్వు జరుగుతూనే ఉన్నావు కదా. అంటే వార్త తెలియనంత కాలం నీకు స్పందనలు లేవు. వార్త తెలిసిన వెంటనే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, చూసారా, ఈ మాత్రలకి స్పర్శ వచ్చి తగిలిందా వెంటనే శీతోష్ణ సుఖ దుఃఖదా ఏడుపోతాయి. నేను చూడమ్మా, నెల్లాళ్ళ కుటుంబానికి ఇప్పుడు మీరు బాధపడుతున్నారంటే ఆయన మీద ప్రేమ లక్షణం అనుకోవాలా, లేక నాకింత ఆలస్యమైన వార్త అనుకోవాలా? కాదు కాదు, అలా అందరికీ జరుగుతుంటుంది. ఏ వార్త ఎవరికి ఎప్పుడు జరుగుతాయో తెలియదనేటువంటి ఈ యొక్క స్థాయి మన మనసు పెరగాల. ఆవిడ వెంటనే అవునండి, జరిగిందానికి ఏదో ఆయన చిన్నప్పటి నుంచి చూసిన ఆ ప్రేమ జ్ఞాపకం వచ్చింది తప్ప డాక్టర్ గారు మీరు చెప్పింది అక్షర సత్యం. అప్పుడు ఏడవుంది, ఇప్పుడు ఏడికి అర్థం లేదు. ఇది మనందరికీ వెనక్కి వెళుతున్న కొద్దీ వాళ్ళకి దొరికేది దుఃఖం తప్ప మరి ఏమీ లేదు. ఇది అందరూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడి నుంచి దాంట్లో అది చాలా సైంటిఫిక్ మాట. ఆ సైంటిఫిక్ మాటని మనం ఎంత అర్థం చేస్తున్నామో ఒక్కసారి పరిశీలిద్దాం. నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. భగవద్గీత చదవడానికి, బహుశా పాడడానికి దీనికి చాలా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని మదిస్తున్న కొద్ది నిన్ననే బోధమాయన గారితో మాట చెప్తూ ఉన్నానండి. ఏం చెప్పానంటే, సార్ ఏంటండి చెప్పండి అది. నేను 4th స్టాండర్డ్లో ఉండగా ఏదో మాజాటి గురవాయ స్కూల్ గుంటూరులో ఒక వక్తృత్వ కాంపిటీషన్ ఏదో పెడితే అందులో నేను మాట్లాడిన తర్వాత నాకు ప్రైజ్ ఇచ్చింది ఏమిటో తెలుసా అండి? భగవద్గీత. 4th స్టాండర్డ్లో ఉన్నది. ఆ భగవద్గీత ఏంటి? 3 ఆచార్యులు చేసినటువంటి విశ్లేషణ, వ్యాఖ్యానం, శంకర, మధ్వ, రామానుజ. చూడండి, 4వ తరగతి మా మదర్ ఏమన్నారంటే, పుస్తకం వచ్చింది కాబట్టి రోజుకు ఒక్క శ్లోకం చదివి ఆ ఏ రోజు చదివా డేట్ ఎగిరాలి. మీరు ఎవరిలో మా ఇంటికి వస్తే ఆ పుస్తకం చూపిస్తారు. ఇప్పటికీ డేట్ ఎన్నిసార్లు చదువుకుంటానో మీకు తెలియదు. ఒక్కటి మాత్రం బోధమైన మీరు చెప్తే మీరు అన్నది సత్యం డాక్టర్ గారు. పుస్తకము ఒకటే, శ్లోకము ఒకటే,
10 ఏళ్ళకి చదివింది, 20 ఏళ్ళకి చదివింది, 40 ఏళ్ళకి చదివింది, 60 ఏళ్ళకి చదివింది, 70 ఏళ్ళకి చదివింది, మీకు మీనింగ్ వేరండి. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి పరిణామ దశ. మనకి పరిణామం శ్లోకం ఒక్కటే అంటే అర్థం చేసుకునేందుకు. అందుకని మహనీయులు ఏమంటారు తెలుసండి, నువ్వు ఏ పుస్తకం ఉన్నా చదువు, ఎవరి వ్యాఖ్యానం ఉన్నా చదువు, కానీ ఒక్కడి జ్ఞాపకం పెట్టుకో, నీలో ఉన్న కృష్ణుడు నీకే వ్యాఖ్యానం ఇస్తాడు నువ్వు సరిగా చదివి. నీకు ఏమి ఇవ్వాలి, ఎందుకంటే ఇది నాసతో విద్యతే భావానాస అనే దానికి మహత్తరమైన సైంటిఫిక్ ఇది ఉందండి. మనమంతా అనుకుంటుంటాం, ఇది పరమాచార్యుల వారు కూడా చెప్పారు, కంచి పరమాచార్యులు వారు ఎంత చక్కగా. ఒకసారి రైలు ఒక పెద్ద వ్యక్తి కూర్చొని ఉన్నాడు, ఎదురుగా ఇంకో నాకు అబద్ధం చెబుతున్నాను చెప్పండి. మీరు సైంటిస్ట్ ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. ఇప్పుడు నీ మాటకి నీకే సమాధానం ఉంది. ఇంత అద్భుతమైన సృష్టికి ఎవరో ఒకటి చేసి ఉండాలి కదా, నువ్వు వాడిని చూడలేదు, వాడి పేరే దేవుడు పోవాలి. మనం చూడనంత మాత్రాన సైన్స్ నెగెక్ట్ చేసిందంటే సైన్స్ హ్యాస్ నో ఫ్యూచర్. అందుకని ఐన్స్టీన్ అంటాడు, ట్రూ సైంటిస్ట్ ఈజ్ హైలీ రిలీజియస్ అండ్ ట్రూ రిలీజియస్ ఈజ్ ప్యూర్లీ సైంటిఫిక్. ఇది మనం అందరం గ్రహించాలి. ఇది ఇందులో నాసతో విద్యతే భావాలు. లేనిది రాదు, ఉన్నది పోదు. దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఇటర్నల్ నేచర్. అక్కడి నుంచి ఇంకొద్దిగా ఉంటుంది. కనిపించే దాంట్లో ఒకసారి చెప్పాను, మీరు ఒకసారి పునశ్చరణ చేసుకోండి. కనిపించే భవనానికి కనిపించని పునాదులు ఆధారం, కనిపించే వృక్షానికి కనిపించని వేళ్ళు ఆధారం, కనిపించే ప్రాణికి కనిపించని వాయువు ఆధారం, కనిపించే జీవికి కనిపించని దేవుడు ఆధారం. ఇది చాలామందికి తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నించండి. భగవద్గీత మొత్తం చెప్పేది నీలో నిత్యమైనది ఒకటి ఉంది, అనిత్యమైనది ఉంది. అనిత్యమైన దాన్ని నిత్యం అనుకుంటున్నావు, నిత్యమైన దాన్ని అనిత్యం అనుకుంటున్నావు. దాని పేరే అవిద్య. ఇక్కడ చిన్న విశ్లేషణ చేసి చెప్తాడు. పరమాచార్య గారిని కుర్రాడు అడిగాడు, భగవద్గీతలో ఏదో అనిత్యం నిత్యం అనుకుంటారండి, అనిత్యం ఏమిటి, నిత్యం ఏమిటి? నిత్యమైంది కనిపిస్తుంది అంటారు, పైగా నిత్యమైంది అచింత్యం అంటారు, చింతించడానికి వీల్లేదంటారు. నైనం చిందంతే శస్త్రాన్ని అన్నీ చెప్తున్నారు. ఏంటి సార్, నాకు కనిపిస్తున్న దేహం అనిత్యమైన దాంట్లో నిత్యమైనది ఉన్నదని ఏదో అన్నారు. ఆచార్య మీరే చెప్పాలి నాకు. పరమాచార్య గారు నవ్వారు.
చెప్తాను నాన్న కూర్చోను, కూర్చొని చూడు, మనుషులు అన్నది చూస్తున్నాడు కదా, నువ్వు ఇప్పుడు కుర్రాడు కదా, నేను ఉన్నాను కదా. ఇట్లాగా మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మారిపోతున్నాం. మారిపోయే దాంట్లో మార్పు ఉంటుంది, నీకు తెలుసు. దాని విషయం నేను చెప్తాను. లోపల ఉన్నదాన్ని నువ్వే కనుక గ్రహించేట్లయితే చాలా గొప్పగా అని చెప్పి ఒక చిన్న ఉపమానం ఇచ్చారు. ఎంత అద్భుతమైన ఉపమానం ఇచ్చారంటే, చూడండి అన్న, పాలు అనేది వదిలేస్తే 2-3 గంటలు పాడైపోతుంది, గంటలో పాడైపోతుంది. అది మజ్జిగే పెరిగే కనుక చేస్తే 3 రోజుల్లో 4 రోజుల్లో ఫంగస్ వచ్చి పాడైపోతుంది. ఆ పెరుగుని చిరిగిన తర్వాత వచ్చేటువంటి వెన్న కనుక చేస్తే ఆ వెన్న కూడా 10 రోజుల్లో అది కూడా పాడైపోతుంది. నెయ్యి చేస్తామనుకో, అది ఎప్పుడు పాడు కాదు. పాడుగాంది పాడయ్యే దాంట్లో ఉంది, అదే నిత్యము అనిత్యము. ఈ పాడయ్యే శరీరంలో పాడు కానిది ఒకటి ఉంది, శిథిలమయ్యే శరీరంలో శిథిలం కానిది ఒకటి ఉంది. అదే జీవిత సత్యం భగవద్గీత చెప్పింది. దాన్ని సరిగా మనం తెలుసుకోవడం, మన పిల్లలు చెప్పడం అనేది ఈనాడు ఎంతో ఆవశ్యకం. కాబట్టి దయచేసి గమనించండి, ఆయన ఉన్నది ఒక విధమైనటువంటి బిగినింగ్లోనే మీరు చూసుకుంటారు. సాహిత్యంలో ఏమన్నారండి వివేకానంద వారు, అవేక్ అండ్ అరైజ్ అన్నారు. నేను ఒకసారి పిల్లలతో, స్టూడెంట్స్తో మాట్లాడుతూ, ఈ మాట మీకేం అర్థమైంది రా అని. నువ్వు బడి తెచ్చుకొని ఉన్నావు కదా, నువ్వు నడుస్తూనే ఉన్నావు కదా, నీకు మళ్ళా అవేక్ అరైజ్ అంటాడు ఏంటమ్మా వివేకానందుడు. దాన్ని గుడాకేశ, హృషికేశ అనే పదాల్లో మొట్టమొదటి వచ్చింది సాంఖ్యయోగం. నిజానికి గుడాకేశ అంటే హూ కాంకర్డ్ స్లీప్ అండి. నిద్రను జయించినవాడు, నిద్రను అధీనంలో పెట్టుకున్నవాడు, నిద్రని మొత్తం ఇటువంటి సందర్భంలో తన యొక్క చేతుల్లో పెట్టుకున్నవాడు గుడాకేశుడు అర్జునుడు. ఇక్కడ హృషికేశుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు ఈయన హృషికేశుడు. ఈ రెండే మీరు పక్క పక్కన చూస్తే ఏమి నిద్రని కంట్రోల్లో పెట్టుకున్నాడండి. నిజంగా మాట్లాడితే నిద్రని కంట్రోల్లో పెట్టుకున్నవాడు ఆ ప్రశ్నలు వేస్తాడా అర్జునుడు? ఏమి ఆ నిద్ర? కళ్ళు తెరుచుకున్నా నిజానికి మనం అందరం నిద్రపోతూనే ఉన్నాం. అవేక్ అండ్ అరైజ్ అంటే వెన్ అవర్ కాన్షియన్స్ అవేక్స్ అప్, దట్ ఈస్ ద ట్రూ అరైజ్. ఎప్పుడే కనుక నాలో ఉన్నటువంటి ఆత్మశక్తి వికసిస్తుందో అది అవేకనింగ్. అది వివేకానంద వారు కోరింది. అదే గుడాకేశ మాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి. ఇదంతా చూసి మరి నిత్యం అనిత్యం అనే దాంట్లో ఎంత చక్కగా ముందు నేను ఆనందప్రభు గారికి పంపించాను ఆర్టికల్ ఒకటి. నా దృష్టిలో సాంఖ్యయోగం ప్రతి శ్లోకాలు విశ్లేషిస్తే రెస్ట్ ఆఫ్ భగవద్గీత చదవట్లేదు. 72 శ్లోకాలలో ఉన్నటువంటి సాంఖ్యయోగంలో 750 శ్లోకాల సారం ఉన్నది. అదే రిపీట్ అవుతుందంట. అదే కొద్దిగా విస్తారంగా చెప్తాను. మీకు ఒక్క మాట చెప్తాను ఇక్కడ. నిత్యం అనిత్యం అంట, దానికి క్వశ్చన్ మార్క్స్ ఎంత చక్కగా భిన్న కోణాల్లో పరమాత్మ మనకి చెప్తారు. వినండి ఒక్క మాట. సోక్రటీస్ వాస్ పాయిజన్. అతనికి విషాన్ని ఇచ్చారు. ఆ విషయం ఇచ్చే రోజు వస్తుంది. చూడండి, మన పరీక్షకి సుఖ మహర్షి వచ్చాడు, చూసారా? నాకు ఆందోళనగా ఉందని. సోక్రటీస్ చూడండి కదా, సోక్రటీస్ ఇంత పాయిజన్కి ఒక అరగంటలో గంటలో తీసుకోవాలి. ఇది అబౌట్ 2 minutes. జర్నలిస్ట్ అందరూ వచ్చారండి ఆయన దగ్గర. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత సారమంతా ఆయన ఎంత లోపల ఆకలింపు చేస్తున్నాడో చూడండి. సోక్రటీస్ జర్నలిస్ట్ అడుగుతారు, సరే ఇంకొక 10-15 నిమిషాలు మీరు విషయం తాగబోతున్నారు కదా, హౌ ఈజ్ యువర్ మైండ్? హౌ ఈజ్ యువర్ మైండ్? క్యాన్సర్ వచ్చిన వాడిని హౌ ఈజ్ యువర్ మైండ్ అని అడగండి, ఫస్ట్ ఆయన. నేను వస్తుంటే నువ్వేంటి ఏదో ప్రశ్న అడుగుతాను. సోక్రటీస్ చూడండి, ఆయన అడిగితే ఆయన ఎవరు వచ్చాడు, ఆయన హ్యాపీ అండి. ఆయన ఏమిటి మీరు పాయిజన్ తీసుకుంటూ యూ సే యు ఆర్ హ్యాపీ? కారణం ఏంటండి? చూడు,
నేను వర్రీ అవుతున్నాను కదా నువ్వు ఈ ప్రశ్న వేసింది. నేను వర్రీ అవుతున్నాననేటువంటిది నీకు తెలియాలని కదా. నాకు వర్రీ లేదు అని చెప్తాను. ఎందుకు వర్రీ లేదో చెప్తాను నేను. ఓకే, స్పష్టంగా మన సంక్షేమంలో కనిపించే మాట్లాడుతున్నాను ఆయన ఏమన్నా అంటే, ఇఫ్ ఐ డై, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ బాడీ అండ్ సంథింగ్ పర్మనెంట్, ఐ లివ్ ఫర్ ఎవర్. If whatever dies is only the body and inside is permanent, why should I worry? I have no worry because I am permanent.